మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమ భోజనం చేస్తుంటే పురుగులు రావడంతో నిన్న కొన్ని పత్రికలు రావడం జరిగింది. విద్యార్థులైతే ఈరోజు నిరసన తెలుపుతున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న గుండ్మల్ మోడల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తమ భోజనం చేస్తుంటే పురుగులు రావడంతో నిన్న కొన్ని పత్రికలు రావడం జరిగింది. విద్యార్థులైతే ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఒకసారి ఈ కళాశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలతో విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజా సంఘాలు కూడా విజిట్ చేసి ఈరోజు సందర్శించడం జరిగింది. ఒకసారి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న చెప్పండి, మీ దృష్టికి ఈరోజు ఈ కళాశాలను సందర్శించారు, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, విద్యార్థులు మీకు ఏం చెప్తున్నారు? ఈరోజు మేము సిపిఎం పార్టీ నారాయణపేట జిల్లా కమిటీగా, ఈ మధుర్ ఏరియా కమిటీగా ఈ గుండుమాల్ మోడల్ స్కూలు, అదేవిధంగా గర్ల్స్ కాలేజీని, గర్ల్స్ హాస్టల్ని కూడా విజిట్ చేయడం జరిగింది. నిన్న ఆ స్టూడెంట్స్కి అంతా నీళ్ళ సమస్య లేదు, పురుగులు అన్నామని చెప్పి ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. నిన్న మొన్న 2 రోజులుగా అది ఉంది. కాబట్టి ఈరోజు మేము విజిట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడిన సందర్భంగా చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల హాస్టల్లో మంచినీళ్ళ సమస్య కూడా ఉంది. అంటే తాగే నీళ్ళు కూడా లేనటువంటి దుస్థితి ఇక్కడ ఉంది. ఆడపిల్లలు తాగే నీళ్ళు లేక వాళ్ళు మురికి నీళ్ళు వస్తే వాళ్ళు ఉన్న చున్నీలతోన వడబోసుకొని తాగుతున్నటువంటి దుస్థితి ఇక్కడ ఉంది. మేము ఎక్కడ ఇంతవరకు చూడాలి హాస్టల్లో ఇట్లాంటి దుస్థితి ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇట్లాంటి దుస్థితి ఉండడం వల్ల చాలా సిగ్గుచేటైన విషయం. దాంతోపాటు ఆడపిల్లలు హాస్టల్లో 106 మంది ఆడపిల్లలు ఉంటే 2 బాత్రూములు పనిచేస్తున్నాయి. 18 బాత్రూములు ఉంటే మొత్తం 16 బ్లాక్ అయిపోయి 2 మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ 2 బాత్రూములకు ఉదయం లేస్తే ఆడపిల్లలు చదువు పుస్తకాలు పక్కన పెట్టి బకెట్లు జగ్గులతోన లైన్లో నిలబడి గొడవలు పడి చదువునంతా కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ 2 బాత్రూంలో వాళ్ళు ఉదయం 4:30-5 గంటలకు లేచి స్నానాలు చేసుకొని వాష్రూమ్ పోయి అన్నీ అట్లా చదువు అనేది పక్కకు పోయి కంప్లీట్గా బాత్రూమ్ల మీద దృష్టి అయిపోయి ఆడపిల్లల మధ్య గొడవలు కూడా అవుతున్నటువంటి వాళ్ళు బాధ ఏడుస్తూ చెప్పడం జరిగింది. దాంతోపాటు తినే తిండిలో పురుగులు వస్తూ ఉన్నాయి. ఆ పురుగులు బియ్యాన్ని వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. అక్కడ పని మనుషులతో పాటు ఈ పిల్లలు కూడా ఈ పురుగులు వస్తే మా ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి వాళ్ళే పురుగులు ఏరుకొని బియ్యంని అన్నంతో తింటున్నటువంటి పరిస్థితి. అయినా అన్నంలో పురుగులు వస్తే అన్నం కూడా తినకుండా ఉపవాసాలు ఉంటున్నటువంటి పరిస్థితి పిల్లలు వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు. దాంతోపాటు స్నానాలకు అక్కడ హాస్టల్లో నీళ్లు లేకపోతే దాదాపు ఒక 200-300 మీటర్ల దూరం ఉండి ఉదయం లేచి బకెట్లు జగ్గులతోన వాళ్ళు నీళ్లు తోడుకొని పోయి అక్కడ హాస్టల్లో స్నానం చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే స్నానం కూడా చేయడానికి మాకు ఆ బాత్రూంలోకి పోతే స్నానాలు కూడా చేయలేము, ఎంత స్నానం చేసినా ముఖాలు కడుక్కున్నంతనే ఉంది కానీ స్నానం కూడా చేసుకున్నట్లు ఉండాలన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అనారోగ్యాల పాలవుతూ ఉన్నామని చెప్పి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి పిల్లలు హాస్టల్ నుండి మాన్పుకొని తీసుకొని పోదామనే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఆ పిల్లలు చెప్తా ఉన్నారు, మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని తీసుకొని పోతామంటున్నారు, హాస్టల్లో ఎలాంటి వసతులు లేవని చెప్పి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా పేరు అశోకు, సిపిఎం పార్టీ మద్దూరు ఏరియా కమిటీ సభ్యుని. ముఖ్యంగా ఈరోజు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గుండ్మల్ల ఇంటర్మీడియట్ కాలేజీలను సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళలు ఆడపిల్లల బాధ చూస్తున్నట్టే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం అనేక రకాలుగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఈరోజు 1 కోటి మహిళలకు కోటేశ్వరాలని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వీళ్ళు పెద్దగా అయితే కదా, వీళ్ళు చదువు జ్ఞానం వస్తేనే కదా, అటువంటి వాళ్ళని ఈరోజు ఇక్కడ బాత్రూంల సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు పురుగుల అన్నం పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా లేరు. అనేక ఇబ్బందులతో ఇక్కడ ఉన్నటువంటి బాధపడుతున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు చెప్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం, సార్ ఎప్పుడు పరిష్కారం అవుతుంది అని చెప్పేసి అసలు ఇట్లా ఇంకా ఉండి మాట్లాడితే బాగుంటుంది, మా పరిష్కారం తక్షణమే అయితే బాగుంటుందని చెప్పేసి అంటే వాళ్ళ బాధను చూస్తే ఎంత ఇబ్బందికరంగానో మనకే అనిపిస్తుంది. కాబట్టి ఇది సీఎం దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కాడా ఆఫీసర్ స్పెషల్గా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం చేయడానికి కోసమే ఇక్కడ
కార్డ్ ఆఫీసర్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కోడంగల్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గుండెమల్ల సమస్యలు ఎన్ని పేపర్లు వచ్చిన కూడా వీళ్ళకు స్పందించడం లేదు, వీళ్ళకి కనబడతలేవు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కూడా తక్షణమే కార్డ్ ఆఫీసరు రేపు రావాలి, రేపు వచ్చి సమస్యలు పరిష్కరించాలి. లేదంటే 2-3 రోజులలోనే మేము వచ్చి పెద్ద ఎత్తున ఈ విద్యార్థులను తీసుకొని ఆందోళన చేసి కార్డ్ ఆఫీసర్ అదేవిధంగా సీఎం బిల్డింగ్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలుసు. నా పేరు అరుష, నేను సెకండ్ ఇయర్ బైపీసీ టీజీఎంఎస్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాం గుండుమల్. మా ఊరు చింతలదిన్నె, మండల్ మద్దూర్, డిస్ట్రిక్ట్ నారాయణపేట్. మేము ఇక్కడ హాస్టల్ బాగుంటుంది అని చెప్పేసి గుండుమల్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యాము. మాకు ఫస్ట్ ఇయర్ నుండి వాటర్ సప్లై అంటే ఫుడ్ అంతా ఏం బాగోలేదు. ఫస్ట్ ఇయర్లో కూడా మేము మిషన్ భగీరథ వాటరే తాగుతుంటిమి, అప్పటికి కొంచెం అడ్జస్ట్ అవుతుంటిమి. ఈసారి అయితే మరి ఇంకెక్కువ వాటర్లో పురుగులు రావడం కానీ పాకర రావడం కానీ అలాంటివన్నీ జరుగుతున్నాయి. మేము ఆ వాటర్ తాగలేకపోతున్నాము. చున్నీలు ఇంకా అసలు వాటర్ తాగలేకపోతున్నాం, కస్తున్నాయి అనేసి మాకు అంటే మినరల్ వాటర్ అయితే లేదు, ఆ చున్నీలు పట్టుకొని వాటర్ తాగుతుంటిమి. ఇప్పటివరకు అయితే మాకు రాలేదు. మొన్న మేము ఫుడ్లో పురుగులు ఉన్నాయి, ఇంకా నైట్ పూట కరెంటు బంద్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం ముందే నైట్ కరెంటు బంద్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు స్టార్టింగ్లో వచ్చి వాళ్ళు కూడా బెదురుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా మేము మొన్న అన్నిట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మేము గేట్ బయటకు వచ్చి కూర్చున్నాం. అయితే వార్డెన్ మేడం వచ్చింది. ఇంక అప్పటికి మాకు 4 అయింది, మేము లంచ్ చేయలేము. ఆ నీళ్ళతోనైతే మేము లంచ్ అయితే చెయ్యము, వండకండి ఆంటీ అని చెప్పేసినాం. మీరు వండినా సరే మేము తినమని ఆంటీ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసినాం. ఎన్ని రోజులు తింటాం, మాకు హెల్త్ ఇష్యూలు అవుతున్నాయి. ఆడొకటి సంపు ఉంది పెద్దగా, అందులో అయితే చాలా రోజులు అవుతుంది అంటే అది కడగాక. అందులో ప్లేట్స్ ఇంకా చాలా ప్లాస్టిక్ కవర్స్ అన్నీ చాలా ఉన్నాయి, అంటే డస్ట్ మొత్తం ఉంది అందులో. అయితే ఇంకా అందులో ఆ వాటర్ చాలా రోజుల నుండి మేము అవే పోసుకుంటాం, దానివల్ల మాకు స్కిన్ ఎలర్జీ అవుతుంది. ఎప్పుడైనా మా పేరెంట్స్ వచ్చి చూసినా కూడా ఇవే వాటర్ అని అడుగుతున్నారు. నేను ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నా, గ్రూప్ సిఈసి. మేము ఉండడానికి రూములు సరిగా లేవు, డోర్లు గిట్ట సరిగా లేవు. మేము ఒకవేళ డోర్లని జబ్బున వేసిపోయినామంటే ఎవరన్నా ఒకరు ఉన్నారు, ఆడ చేతి పెట్టినంత చేతులు కరుచుకపోతే డోర్లను జర ఆపడానికి ఏదన్నా ఉండాలి. మా బాత్రూమ్లలో స్నానం చేసుకోవడానికి నీళ్ళకి ఇబ్బందిగా ఉందని బాల్కన్లలో బట్టలు ఉతుకోవడానికి, స్నానం చేసి బట్టలు ఉతుకొని మురికి వాసన వస్తుంది బాల్కన్లలో. అట్లా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఆ బాల్కన్లు వాసన వచ్చి దోమలు వాలి రోగాలు వస్తున్నాయి మాకు. ఇప్పటికీ నిన్న పురుగుల అన్నం తిని ఒక అమ్మాయి వాంతింగ్లు చేసుకొని రూమ్లో ఉంది. ఆమె ఇబ్బంది పడుతుంది. డైనింగ్ హాల్ గిట్ట బాగాలేవు. సెకండ్ సండే వస్తే పేరెంట్స్లో గిట్ట ఉండడానికి షెడ్ లేదు, ఏమి లేదు. ఈ హాస్టల్కి ఏది లేదు సరిగా, అన్నీ కావాలని కోరుకుంటున్నాను. నేను బీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇదే కాలేజ్లోనే ఇదే హాస్టల్లోనే చదువుతున్నా. లాస్ట్ ఇయర్ నుంచి మాకు అసలు బాత్రూమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో పోయి స్నానం చేసుకోవాలన్నా వాటర్కి సగం మా కాళ్ళు అక్కడనే మునిగేసిపోతాయి. అందుకని మేము బాల్కనీలో స్నానం చేసుకుంటాం. కానీ బాల్కనీ నుంచి స్నానం చేస్తే అవతల విలేజ్ వాళ్ళు చూడడానికి కూడా ఖాళీగా ఉంటుంది. దాంట్లోకి మేము బొంతలు అడ్డుగా వేసుకొని స్నానం చేసుకునే పరిస్థితి మాకు ఉంది. మేమైతే గర్ల్స్ వాటర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంది, హాస్టల్ నుంచి తీసుకొని పోతున్నాం. ఒక బకెట్ దగ్గరనే స్నానం చేసుకొని బట్టలు ఉతుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ మేము గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అట్లనే మొహం కడుక్కొని పోతున్నాం. ఈ ఇయర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. తినడానికి మాత్రం ఈ లాస్ట్ వరకు మొత్తం పురుగులే వస్తున్నాయి. మీరు నిన్న చూసారు కదా సార్, మధ్యాహ్నం అసలు పురుగులు ఇట్లా తింటూ ఉన్నాం. సార్ వాళ్ళకి డైరెక్ట్ చూపించినాం సార్. అసలు ఈ ఫుడ్ తినే వల్ల ఇంటికోవాలని మా పరిస్థితి వస్తుంది సార్. అసలు ఆ వాటర్లో అయితే పురుగులు, అసలు చెత్త చెదరం, ఆ సంపులు అయితే మొత్తం అవే ఉంటాయి. అట్లా మురికి నీళ్ళ దగ్గర మేము చున్నీలు అడ్డు పెట్టుకొని మరి తాగాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మేమైతే రోజు మార్నింగ్ లేచి చదువుకుందామని లేచేసరికి ఆ వాటర్ టెన్షన్తో మేము చదువుకోవడం కూడా పక్కన పెట్టేసి బకెట్లు మగ్గులు తీసుకొని పోయి ఆ బకెట్ల దగ్గర మగ్గు పోసుకొని పోయి స్నానం చేసుకోవాల పరిస్థితి వస్తుంది సార్. దాంతోపాటు ఈరోజు బాత్రూంలో పోయి మేము స్నానానికి పోతుంటే ఆ 3 బాత్రూమ్లు పనిచేస్తున్నాయి. దానికోసం మేము లైన్లో నిలబడి గొడవలు అయితే చాలా మేమే విద్యార్థులమే కొట్లాడుకునే పరిస్థితి కూడా వస్తుంది సార్. ఈ సమస్యను తొందరగా తీరవాలని నేను అనుకుంటున్నా సార్. అసలు డైనింగ్ హాల్ అయితే లేదు సార్. వర్షం పడ్డా చలి వచ్చినా బయట వరండాలనే కూర్చోవాలా. మాకైతే వర్షం కూడా పడుతుంటుంది, అట్లనే తినాలి సార్. చాలా పరిస్థితి వస్తుంది. మేడం వాళ్ళకి చెప్తున్నాం కానీ పైన అధికారులకు చెప్తున్నా ఇంకా రావట్లేదు. పైన నుంచే వస్తుంది ఆర్డర్స్ అని మాకు చెప్తుంది. కానీ మేము ఎంత చెప్పినా ఎవ్వరు
ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. మేము మొన్న బయట అసలు గురువారం రోజు సాయంత్రం 4 గంటల వరకు ఆ వాటర్ చూసి దానిలో ఆ వాటర్ వల్ల ఫుడ్ తినలేక 4 గంటల వరకు మేము ఫుడ్ తినలేదు సార్. అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు సార్. సాయంత్రం వరకు మేము కూర్చొని 4:50కి మా మేడం మిల్డర్ వాటర్ తెచ్చేసి మేము తాగినాం సార్. అంతవరకు మేము అంత ఎండకి అట్లే వానలో వస్తుంటే కూడా అట్లనే కూర్చున్నాం సార్. ఎంత ఘోరంగా సార్. అసలు అయితే మేడంకి ఫోన్ చేసి చెప్పిన గంటకి తెచ్చి ఇచ్చింది సార్ వాటర్ అయితే. అసలు మేమైతే ఈ హాస్టల్ ఉండే బదులు ఇంటికి పోవాలని మా అందరూ అనుకుంటున్నాం సార్. కొంచెం తొందరగా అయ్యేటట్లు చూసింటే బాగుండు సార్. హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం. హాస్టల్లో బాత్రూమ్స్ ఫుడ్ సరిగ్గా లేదు. ఫుడ్ కోసం మొన్న బయట కూర్చుంటే మాకు మంచి బియ్యం వచ్చినాయి. మాకు ఇంకా మంచిగా రావాలని మేము కోరుతున్నాం. హాస్టల్లో బాత్రూమ్స్ కూడా అన్నీ మంచిగా కావాలని మా యొక్క మనవి. వాటర్ కూడా అంత మురికి వాటర్ వస్తున్నాయి. మంచి క్లీన్ వాటర్ రావాలి. మంత్కి కడగాలి. ఆ వాటర్ మేము స్నానం చేయడం వల్ల మాకు స్కిన్ ఎలర్జీ అవుతుంది. మంచి నీరు రావాలి. మాకు బయట నుంచి ఫిల్టర్ వాటర్ కావాలి, మిల్టర్ వాటర్ కావాలి. ఆ వాటర్ మేము తాగలేము. ఇన్ని రోజులు చున్నీలు పట్టుకొని తాగేవాళ్ళము. ఇప్పుడు మాత్రం మేము అవి తాగం. అవి తాగితే మేము ఇక్కడ ఉండం. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళి వస్తాం. అప్పట్లోపు మీరు మంచిగా అన్నీ మంచిగా చేయాలి. హాస్టల్కి అన్నీ మంచిగా అయితేనే మేము హాస్టల్లో ఉంటాం, లేదంటే మేము ఉండం. నిన్న అన్నంలో పురుగులు ఏమైనా వచ్చినాయి. మాకు పురుగులు వచ్చినాయి సార్. రోజు మేమే బియ్యం పెడుతున్నాం. మేమే అంటే ఎవరు లేరు ఇక్కడ, వంట విషయాలు ఎవరు ఉన్నారు. వాళ్ళు మేము ఏరినాక వాళ్ళు కూడా ఏరుతుండ్రు. ఏరడం లేదు అంటలేం, అయినా కూడా మళ్ళీ వస్తున్నాయి. చాలా ఉన్నందువల్ల నిన్న స్టాక్ వచ్చింది. నిన్న మీరు అట్లే మీ తింటుంటే అట్లే పురుగులు వచ్చినాయి. అవి వస్తే మాకు చాలా ఆకలి అవుతుంది కాబట్టి అవి పక్కకు తీసి మేము మళ్ళీ తింటున్నాం. అట్లే మా పేరెంట్స్కి కూడా తెలుస్తుంది, వాళ్ళు వచ్చి అడుగుతామన్నారు. గుండ్మల్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాలలో సమస్యలు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు ఈరోజు మీడియా ముందుకైతే రావడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరిస్తే మాత్రం ఇక్కడ చదువుకుంటాం, లేదంటే మేము ఇంటికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరిస్తే మాత్రం ఇక్కడ చదువుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది, లేదంటే మేము ఇంటికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ అలీతో వెంకటేష్, సుమన్ టీవీ, నారాయణపేట నుంచి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి. 8639158339.